ఒక్కొక్కటి. హలో అండి, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం ఉన్నది యనమల కుదురులో ఉన్నామండి. యనమల కుదురులో రామలింగేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ప్రభలు బయలుదేరుతాయండి. ప్రభలు మొత్తం విజిట్ చేద్దాం. ఫస్ట్ వీడియోలో మీరు టెంపుల్ అవి చూసారు కదా, ఇప్పుడు సెకండ్ వీడియోలో ప్రభలు మొత్తం తిరుగుతాయండి. ఈ ఆలయం కొండ చుట్టూ తిరిగితే చూద్దాం. చాలా పదండి. మనం ఆలయం ముందు సైడ్ నుంచి ప్రభలు తిరుగుతాయండి. మనం వెనక సైడ్ ఉన్నాం. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ప్రభలు స్టార్ట్ అవుతాయి. ఒకసారి ఈ ఏరియాలో రౌండ్ గా ప్రభలు ఉన్నాయి, మొత్తం చూసుకుంటూ వెళ్దాం ఆలయం ముందుకి. ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే ప్రభలు స్టార్ట్ అయినాయి. అదిగోండి, ప్రభలు మొత్తం ఈ రోడ్లోంచి వస్తాయండి. ఈ రోడ్లోంచి ఈ రోడ్డు గుండా ఆలయం చుట్టూ తిరుగుతాయండి. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ చుట్టూ ఇప్పుడు మనం ఇటు వెళ్దాం ఆలయం ఫ్రంట్కి. ఈ రోడ్లో చూడండి, ప్రభు ఇప్పుడే లేపడానికి స్టార్ట్ చేస్తున్నారు. లేపడానికి అదిగోండి, చూద్దాం పదండి. జనాలు చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. ఇదిగోండి, ఇక్కడ ఈ ప్రభ కనపడుతుంది కదండి. ఈ ప్రభ కొంచెం కట్టేటప్పుడు కర్ర ఒకటి ఫెయిల్యూర్ అయ్యి ప్రభ కొంచెం ఇరిగింది. అందుకే మళ్ళీ వాల్చి మళ్ళీ రీకండిషన్ లో కడుతున్నారు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దామండి. ఇక్కడ ఈ వరుసలో మొత్తం ఈ సందు నిండా ప్రభలే ఉంటాయండి. మొత్తం మనం ఒకటి విజిట్ చేసుకుంటూ రౌండ్ గా తిరుగుదామండి. చీకటి పడే టైంకి మనకి ఈ సందులో మనం తిరగలేము, అంత జనం ఉంటారు. ఇప్పుడే మీకు ప్రభలు మొత్తం చూపిస్తున్నాను. పదండి, ఒక్కో ప్రభు అయితే చూస్తే ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు మామూలు ఎత్తులు అయితే లేవు, అచ్చంగా బిల్డింగ్ పైకే ఉన్నాయి ఒక్కొక్కటి. ఇక్కడ ఉన్న ప్రతి ప్రభకి కూడా నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రభ నెంబర్ 6వ నెంబర్ ప్రభ అని రాసింది. ప్రతి ప్రభకు కూడా ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఇక్కడ ప్రభ ఉంది. ఇట్లా బజార్కి వచ్చి ఒక 20-30 ప్రభలు ఉన్నాయండి. వరుసగా మీకు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూపించుకుంటూ తీసుకెళ్తున్నాం. ఒక్కొక్క ప్రభ కూడా 60 నుంచి 70 అడుగుల పైన ఉన్నాయండి. ఇక్కడ వీడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉందని ఏమో అనుకోమాకండి, కొంచెం బాగా సౌండ్ అవి ఇవి అయితే ఉన్నాయి. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఒక్కో ప్రభ దగ్గర. ఇగో ఒకటి 50 అడుగులు అట్లా ఉంటది. ఇంకా లోపలికి వెళ్ళినా కూడా ప్రభలు ఉంటాయంట. మనకి ప్రభలు తిరిగే దారి కాబట్టి మనం ఈ రోడ్డు గుండా వెళ్దాం. సైడ్కి వాళ్ళని పైకి వెళ్ళే కొద్ది వెయిట్ కదండి, కొంచెం వాళ్ళని తాళ్ళుగా కట్టారు. అయినా కూడా కొంచెం లైట్ గా వాల్ ఉంది. మరి లాక్కెళ్ళేటప్పుడు తాళ్ళుతో పట్టుకుంటారు అనుకుంటా. చూడండి ఎంత క్రాస్ గా వాళ్ళుందో. గాయ్స్ చూడండి, మన ముందు ఇంకొక పసుపు కలర్లతో డెకరేషన్ చేసి పెట్టారు ఇంకో ప్రభా. ఇక్కడ లౌడ్ స్పీకర్లు చూడండి, అన్ని మైక్లు ఉంటాయి కదండి, గొట్టాలు అలాంటివి పెట్టారు చూడండి డీజేకి. జనాలు చూడండి మామూలుగా అయితే లేరు ఇక్కడ మాత్రం. ఈ జనాలు క్లౌడ్ చూడండి ఎట్టుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభలు చూడండి. టీడీపీ కార్యాలయం అనుకుంటా. ఇక్కడ ఎల్లో కలర్ ప్రభ, దాని ఒక 50 అడుగుల పైన ఉందండి. ఇది ఒకటి, ఇక్కడ 2 ప్రభలు. దగ్గరికి వెళ్దాం చూడటానికి. మూడు ప్రభలు ఎక్కడ లైటింగ్ తోడు వెళ్తుంది.
ఎంత హైట్ ఉన్నాయో. ఇది ఇక్కడ చూడండి, జనాలు అయితే మామూలుగా లేరు. అసలు చూడండి డ్యాన్సులు గేమ్స్లు, ఎద్దులు చూడండి. ఇక్కడ చూడండి ఎద్దులను ఊరేగిస్తున్నారు. అంటే ఈ ఎద్దులు డే టైంలో మొత్తం తిరణాలు మొత్తం తిప్పుతారండి. కొంచెం చీకటి పడిన తర్వాత ఆ ప్రభలు ఈ ఎద్దులు కట్టి లాగిస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ డీజే సౌండ్ మాత్రం విపరీతంగా ఉన్నాయండి. కొంచెం కొంచెం అక్కడక్కడ సౌండ్లు వినిపిస్తూ మీకు రన్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఒక పార్టే కదండి, ఇంకా చాలా ఉన్నది. నేను ఎక్కడ కటింగ్ లేకుండా ఎడిటింగ్ లేకుండా మొత్తం చూపిస్తానండి మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ముందర ఒక బాబాయ్ గారు డ్యాన్స్ చేస్తున్నారండి ప్రభ దగ్గర. అదే డీజే బాగా సౌండ్లు ఎక్కువ ఉన్నాయండి. మన దగ్గర వాయిస్ ఇచ్చే మైక్ కూడా అదిరిపోతుంది. అందుకని మనకి క్లియరెన్స్ లేదు ఇక్కడ. అందుకని సెపరేట్గా మళ్ళీ వాయిస్ ఇచ్చి చెప్తున్నాను మీకు. ఈ బాబాయ్ గారు మాత్రం మంచి హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వరుసగా ఒక 20-30 ప్రభలు మొత్తం లైన్గా ఉన్నాయి. ఈ బజార్లో దగ్గరగా మనం చూసి వచ్చిన కానించి ఈ బజారే కానీ సైడ్ బజార్లే కానీ మొత్తం లెక్క చూస్తే 100-150 ప్రభల దాకా ఉన్నాయి. ఇంకా మనం వెళ్ళే కొద్దీ ఇంకా డీజేలు అట్లాగే ప్రభలు కూడా కనపడుతూనే ఉన్నాయండి. మనం చూసుకుంటూ ఇలా ముందుకెళ్దాం. అయితే ఈ సౌండ్లు మాత్రం బాగా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. మన ఎదురు గొర్రెలు వస్తున్నాయి చూడండి. ఈ యనమల కుదురు తిరణాలు మొత్తం మీకు పార్ట్లుగా
చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు, అట్లాగే ఎడిటింగ్ లేదు, డైరెక్ట్ మీకు చూపిస్తాను. తిరణాలు మొత్తం చూపించాలని కోరుకుతోనే ఈ పార్ట్లుగా మీకు వీడియో మొత్తం పెడతాను. గాయస్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే మనకి వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయేటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి.